ఈ రోజు జరుగుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి గాని ఈ రెండు కార్యక్రమాలు దళిత జాతిలో వచ్చిన ఒక చైతన్యాన్ని తెలియజేస్తుంది. ఒక దళితుడిగా గర్వపడుతూ మీరు ఏదైతే అందించిన ఈ స్ఫూర్తితో నేను ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆ పరిపాలనని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ ఆ మహానుభావుడు ఎప్పుడు ఒకటే చెప్పాడు, చీకటిలో మగ్గిపోతున్న నా జాతి, ఊరి చివరికి విసిరేయబడిన నా జాతి, అణగదొక్కబడుతున్న అణచివేస్తున్న నా జాతి వెలుగు వైపు, అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు నడిపించగలిగేది కేవలం విద్య మాత్రమే అని నమ్మారు. అందుకే విద్య ద్వారానే నేను మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున మీ అందరూ ఆశీస్సులు అందుకునేంత ఎత్తుకి ఎదగలిగాను అంటే ఒక్క విద్య మాత్రమే. కాబట్టి గోపాలపురం నియోజకవర్గంలో ఏ దళిత ఊరిలో, ఏ దళిత కుటుంబంలో మీకు మీ బిడ్డను చదివించుకుంటానికి ఇబ్బందిగా ఉంటే నాకు దత్తత ఇచ్చేయండి. నేను వాళ్ళని చదివించుకుని అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఒకరిని ఈ యొక్క సమాజంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరిని ఒక సైనికుల్లో చేయడంలో నేను సైతం ఒక సన్నిధిని అవుతానని తెలియజేస్తూ, అదే సందర్భంలో ఒక కఠోర శ్రమకు మనం దాసోహం అవ్వాలి తప్ప మనం ఏదో అక్కడిక్కడ జరిగే రాజకీయ కుట్రలో మనం అంతర్భాగం కాకూడదని మరొకసారి తెలియజేస్తూ, ఈ గోపాలపురం నియోజకవర్గంలో నా వరకు మావలు మాదిగులు నాకు రెండు కళ్ళు, ఇద్దరిని సమదృష్టిలో చూస్తా, అవకాశాలు కూడా సమానంగా ఉంటాయి, ఎటువంటి భేదాభిప్రాయాలు ఈ నియోజకవర్గంలో ఉండవని తెలియజేస్తూ నాదొకటే సిద్ధాంతం, నాదొకటే ప్రమాణం. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ సాక్షిగా తెలియపరుస్తున్నాను. ఈ గోపాలపురం నియోజకవర్గంలో నాలున్న 5 ఏళ్ల కాలంలో ఒక్క దళితుడు కూడా ఇల్లు లేని దళితులు అనేవాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండాలని కంఠాబద్ధంగా తెలియజేస్తూ, శపథం చేస్తూ, ప్రతిజ్ఞ చేస్తూ, అర్హత ఉన్న ప్రతి దళితుడికి ఈ 5 ఏళ్ల కాలంలో నా లక్ష్యం ఒక్కటే, ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేసిస్తానని తెలియజేస్తూ జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.